ఏ కేసు అయినా సరే అలాంటప్పుడు ఇచ్చిన కన్సెంట్ నాట్ వ్యాలిడ్ కన్సెంట్ అని కూడా అంటోంది. రూమర్స్ అనేది మీ దగ్గర వస్తే మీ దగ్గర తొక్కాలి, మీకు అన్నీ తెలుసు కాబట్టి. నేషనల్ అవార్డు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగికంగా ఓ అమ్మాయిని వేధించాడనే వార్తలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్కు చెందిన పలువురు సభ్యులు స్పందిస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ ఇష్యూపై ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు దామోదర్ ప్రసాద్ స్పందించారు. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రాగానే వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ను ఆదేశించామని చెప్పారు. ఇలా ఒక్కొక్కరిగా జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలపై ఇండస్ట్రీ నుంచి చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికిది సినిమా పరిశ్రమలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన ఇష్యూ అన్నారు యాంకర్ ఝాన్సీ. ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ప్రభుత్వం తరఫు నుంచి మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ నిమిత్తం సరైన గైడ్ లైన్స్ లేవని, శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత మాత్రమే ఒక కమిటీ ఫామ్ అయిందని అన్నారు. జానీ మాస్టర్ ఇష్యూ గత 2 వారాలుగా తమ కమిటీ పరిశీలనలో ఉందని, ఈ వివాదంలో బాధితురాలు తొలుత వర్క్ పరంగా హెరాస్మెంట్ అని వచ్చిందని, కానీ ఆ తర్వాత సెక్సువల్ హెరాస్మెంట్ బయటపెట్టిందని ఝాన్సీ చెప్పారు. బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేయడంతో పాటు జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామని ఝాన్సీ చెప్పారు. అయితే సెక్సువల్ హెరాస్మెంట్ అనేది వర్క్ ప్లేస్లో కాదని, అందుకే లీగల్గా ప్రొసీడ్ అయి పోలీస్ కేసు పెట్టడం జరిగిందని చెప్పారు. దయచేసి మీడియాని కోరుకునేది ఒకటేనని, బాధితురాలి ఫేస్ రివీల్ చేయకూడదని కోరుతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతోందని, 90 రోజుల లోపే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని అన్నారు. అమ్మాయిలు ఎవరైనా వారి సమస్యల గురించి కంప్లైంట్ చేస్తే ఆమె వివరాలు గోప్యంగా ఉండాలి కూడా అని ఝాన్సీ చెప్పారు. Case was really difficult. The girl has gone through a lot of trauma. The child at the time that she was a minor. అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ ఇస్ అ పీరియడ్ బిట్వీన్ 16 to 21 జరిగినటువంటి హ్యారస్మెంట్. అది సిస్టమిక్గా జరిగింది. హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ ఎండెడ్ మధ్యలో చాలా స్టోరీ ఉంది. ఇది కేవలం సెక్షువల్ హ్యారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్లో ఉన్నటువంటిది మాత్రమే కాదు, దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఉంది. సో ద కమిటీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ అ లీగల్ రెస్పైట్. ఒకవేళ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి, మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి, పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్, చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది, కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి. అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి. ఆ బార్గెన్లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్గా నిల్చుంది. మరోవైపు జానీ మాస్టర్ ఇష్యూపై ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా స్పందించారు. మీడియా నుంచే జానీ మాస్టర్ వివాదం తమ వద్దకు వచ్చిందని అన్నారు. 2013లో ఆసరా అని పెట్టాం, 2018లో సరికొత్తగా ప్యానల్ పెట్టాం, ఎన్ని పెట్టినా ఉమెన్కు ధైర్యం ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. తమకు సపోర్ట్ ఉందని ధైర్యాన్ని ఇస్తూ ప్రతి అమ్మాయికి భరోసా కల్పించే విధంగా కమిటీ ఉండాలన్నారు. 90 రోజుల్లో జానీ మాస్టర్ కేసు పరిష్కారం అవుతుందని, తమకు కూడా ప్రెజర్స్ ఉంటాయని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలని, ఛాంబర్ తరఫున ప్రతి యూనియన్కు ఓ కంప్లైంట్ కమిటీ పెట్టుకోవాలని సూచించామని చెప్పారు తమ్మారెడ్డి భరద్వాజ్. ఛాంబర్ తరఫున కమిటీ ఉండనే ఉంది. డాన్సర్స్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో తమకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఇష్యూపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా స్పందించారు. ఇండస్ట్రీలోని అమ్మాయిలకు భరోసా ఉండేలా పరిస్థితులు ఉండాలని అన్నారు. కేవలం దానివల్లే తమకు అన్యాయం జరిగినా చాలామంది అమ్మాయిలు కంప్లైంట్ చేయలేకపోతున్నారని ప్రగతి చెప్పారు. ఈ వివాదంలో పేరు వినిపిస్తున్న జానీ మాస్టర్పై పూనం కౌర్ కూడా తనదైన స్టైల్లో ఎక్స్ వేదికగా చురకలంటించింది. తనను మాస్టర్ అని పిలవవద్దని, ఆ పదానికి ఒక గౌరవం ఉందని, అతన్ని కేవలం షేక్ జానీ అని మాత్రమే పిలవాలని కోరింది. ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి షీఈ్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్. సో ధైర్యం, నా ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మన కంప్లైంట్ ఇస్తాం. ఆడపిల్లైనా మగపిల్లడైనా, మగపిల్లలకు కూడా ఇటువంటి లేవు ఇక్కడ, వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం వచ్చే ఒక ఇది ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి.
అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకు వచ్చామని మొదట చెప్పాను. అదే ఉద్దేశం, అందుకే మనకు రావట్లేదు. ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్.